హాయ్ ఫ్రెండ్స్, నమస్తే అందరికీ. ఈరోజు మరి జేఎల్ హిందీకి సంబంధించినటువంటి అంశం పైన రిజర్వేషన్స్ మారినాయి కదా. సో రిజర్వేషన్ హారిజెంటల్ రిజర్వేషన్, వర్టికల్ రిజర్వేషన్. సో ఇందులో మరి ఏమైనా పోస్టుల సంఖ్య తగ్గుతుందా పెరుగుతుందా అనే అంశం పైన చిన్నగా ఈ యొక్క వీడియో చేయడం జరుగుతూ ఉంది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా మీ ఫ్రెండ్స్కి ఫార్వర్డ్ చేయండి. అదేవిధంగా కామెంట్ కూడా చేయవలసిందిగా కోరుకుంటున్నాను. నచ్చితే లైక్ చేయండి. సో సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నా. సో మనం వీడియోలోకి వెళ్ళిపోదాము. సో మనకు వచ్చేసి మరి రిజర్వేషన్స్ గురించి బాగా లెంతీగా లేకుండా చిన్నగా షార్ట్ రిజర్వేషన్స్ మనకి హారిజెంటల్ రిజర్వేషన్ గురించి. ఫస్ట్ ఆఫ్ ఆల్ రిజర్వేషన్ 2 టైప్స్ అండి. ఒకటి వర్టికల్ రిజర్వేషను, ఇంకొకటి వచ్చేసి హారిజెంటల్ రిజర్వేషన్. వర్టికల్ అండ్ హారిజెంటల్ రిజర్వేషన్స్ 2 టైప్స్ ఆఫ్ రిజర్వేషన్స్ ఉంటాయి. సో అందులో మరి వర్టికల్ రిజర్వేషన్లో వచ్చేసి మనకు వర్టికల్ రిజర్వేషన్ వచ్చేసి మరి చూసుకున్నట్లయితే ఇందులో ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ అనేటువంటివి ఇప్పటివరకు మనకి వర్టికల్లో రావడం జరుగుతుంది. అదేవిధంగా హారిజెంటల్ రిజర్వేషన్లో మనకు వచ్చేసి హారిజెంటల్ రిజర్వేషన్లో ఉమెన్, స్పోర్ట్స్ కోటా, పిహెచ్ కోటా అనేటువంటివి మనకి హారిజెంటల్ రిజర్వేషన్లో రావడం జరుగుతుంది. అంటే ఇందులో తేడా ఏంటంటే వర్టికల్ రిజర్వేషను ఆ తర్వాత అంటే ఇవన్నీ కూడా ఫస్ట్ మనకి వర్టికల్ రిజర్వేషన్ ప్రకారమే ఫిలప్ చేస్తూ ఉండే. కాకపోతే తద్వారా మనకి జనరల్ అభ్యర్థులకి ఇబ్బంది కలుగుతుంది, చాలా పోస్టులు లాస్ అవుతున్నారని చెప్పేసి మనకి ఒక కేసు సుప్రీంకోర్టులో వేయడం జరిగింది. అది చిన్న ఇన్ఫర్మేషన్ అండి. ఇది రాజేష్ కుమార్ దరియా అండ్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ వాళ్ళు ఆపోజిట్గా ఆ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్కి మరి సవాల్ చేస్తూ ఈయన సుప్రీంకోర్టుకి వెళ్ళడం జరిగింది. అప్పుడు ఈ యొక్క ఏవైతే ఉమెన్స్ కోటా, స్పోర్ట్స్ కోటా, పిహెచ్ కోటా ఏదైతే ఉందో ఈ రిజర్వేషన్స్ మాత్రం స్పెషల్ రిజర్వేషన్ అని కూడా అంటాం. వీటిని స్పెషల్ రిజర్వేషన్స్ అని కూడా అనడం జరుగుతుంది. సో వీటిని మాత్రము హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారము అంటే సమానంతరంగా అని మనం మెన్షన్ చేస్తూ ఫిలప్ చేయాలి అని చెప్పేసి తెలియజేయడం జరిగింది. అప్పటి నుంచి ఆ రోజు నుంచి మరి అన్ని పబ్లిక్ సర్వీస్ కమిషన్స్, వేరే రాష్ట్రాల్లో ఉన్నటువంటి పబ్లిక్ సర్వీస్ కమిషన్స్ ఇవి పాటించడం జరుగుతూ ఉన్నది. సో మన రాష్ట్రంలో కూడా ఇంప్లిమెంటేషన్ చేయడం జరుగుతూ ఉన్నది. సో ఇప్పటి వరకు అయితే ఈ రిజర్వేషన్స్ పైన ఉన్నటువంటి చిన్న ఇన్ఫర్మేషన్ బ్రీఫ్గా. రిజర్వేషన్ 2 టైప్స్. ఒకటి వచ్చేసి మనకి వర్టికల్, హారిజెంటల్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వర్టికల్ ప్రకారమే అన్నీ నింపేది. అంటే అన్ని కోటాస్, అన్ని కేటగిరీస్లో ఉన్నటువంటి వాళ్ళని వర్టికల్లో నింపేది. సో దీనిపైన కూడా నేను ఒక చిన్న వీడియో చేశాను ఇదివరకు. ఇది ఎందులోనే ఉంది. సో కాబట్టి మన ఛానల్లో ఉంది, డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూడండి. తర్వాత మరి ఉమెన్, స్పోర్ట్స్, పిహెచ్ కోటా అనేటువంటిది సమానంతర రిజర్వేషన్స్. వీటిని హారిజెంటల్ రిజర్వేషన్ కింద ఫిలప్ చేయాలని చెప్పేసి మనకి సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వడం జరిగింది. సో దీని ప్రకారం అందరూ ఫాలో అవుతున్నారు. ఇది చిన్న ఇన్ఫర్మేషన్. సో మరి తద్వారా చూసుకున్నట్లయితే మరి ఏ విధంగా మరి ఇప్పుడు హారిజెంటల్ రిజర్వేషన్ ప్రకారం ఫిలప్ చేస్తే ఏ విధంగా ఫిలప్ అవుతాయి. సో ఇక్కడ వచ్చేసి మనకి ఈ న్యూ రోస్టర్ ఇన్ తెలంగాణ. సో దాన్ని బేస్ చేసుకొని ఈడబ్ల్యూఎస్ను. సో ఇప్పుడు ఉమెన్ అనేటువంటిది మనకి హారిజెంటల్ రిజర్వేషన్లో స్పెషల్గా నింపడం అనేటువంటిది జరగదు. వాళ్ళకి తప్పకుండా 33% రిజర్వేషన్ ఇస్తారు. కానీ స్పెషల్గా 33% ఇచ్చినట్లయితే అందులో అడాకసీ అంటాం కదా. సో అడాకసీ అంటే ఏంటంటే 33% అనేటువంటిది ఫిలప్ అయినట్లయితే ఇంకా మిగతా వాళ్ళని ఇందులోకి స్పెషల్గా తీసుకునేటువంటి అవకాశము లేదు. సో ఎట్లా చేస్తారంటే మనకి ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి. ఫర్ ఎగ్జాంపుల్గా చూద్దాం. ఉదాహరణకి ఈ 10 పోస్టులలో మనకి 10 పోస్ట్స్ ఉన్నాయి. ఓపెన్ కాంపిటీషన్లో 10 పోస్ట్స్ ఉన్నాయండి. 10 పోస్టులు ఉన్నాయి. ఈ 10 పోస్టులు ఏం చేస్తారు? యాజ్ పర్ మెరిట్ 1, 2, 3, 4, 5 డాష్ ఇట్లా 10 వరకు యాజ్ పర్ మెరిట్ ఇందులో ఫిలప్ చేయడం జరుగుతుంది. 10 పోస్టులు ఉన్నాయి ఓపెన్ కాంపిటీషన్లో, ఇందులో పంపించేయడం జరుగుతుంది. ఇప్పుడు ఈ 10 పోస్టులో
10 పోస్టుల్లో ఈ 10 పోస్టులలో 1 2 3 4 5 6 7 8 9 10 మంది ఆర్డర్ వైజ్గా ఇక్కడికి ఫిలప్ చేయడం జరిగింది. ఇప్పుడు ఏం చేస్తారంటే హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారము ఇందులో 33% ఉమెన్స్ ఉన్నారా అని చూస్తారనమాట. ఒకవేళ ఉన్నట్లయితే అక్కడికి క్లోజ్, యాజ్ పర్ మెరిట్ ఓపెన్ కాంపిటీషన్ 10 పోస్టులు క్లోజ్. అదే లేనట్లయితే ఇందులో నుంచి 10కి 33% అంటే ఎంత వస్తాయి? 3 పోస్టులు వస్తాయి, 3 పోస్టులు వస్తాయి. సో ఈ 3 పోస్టులను మళ్ళీ అంటే ఈ 10లో 10 యాజ్ పర్ మెరిట్ 10 లేకున్నా కూడా ఎక్కడున్నా ఆ ఉమెన్స్ని తెచ్చి ఇక్కడ ఫిలప్ చేయడం జరుగుతుంది. ఇదే ఇప్పుడున్నటువంటి హారిజంటల్ సిస్టమ్. సో దీంట్లో మనకి ఉమెన్ అంటూ స్పెషల్గా ఏముండదు. ఇది న్యూ రోస్టర్ అండి. మనకి 9/11/2022లో ఇవ్వడం జరిగింది. ఈడబ్ల్యూఎస్ను అదేవిధంగా ఎస్టీ కేటగిరీ వాళ్ళని స్పెషల్గా వాళ్ళకి హైక్ కావడం జరిగింది. రిజర్వేషను 6% నుంచి వెళ్ళి 10%కి. సో వాళ్ళకి రోస్టర్ ఇస్తూ మనకి ఇక్కడ 100 పాయింట్స్ అండి. రోస్టర్ మీన్స్ ఏం లేదండి, ఒక క్రమ పద్ధతిలో పోస్టులను నింపడం, ఒక క్రమ పద్ధతిలో ప్రతి కేటగిరీకి అలాట్ చేయడం. ఫర్ ఎగ్జాంపుల్గా రోస్టర్ కనుక లేనట్లయితే మరి ఆ పోస్టులు గజిబిజిగా ఉండడం జరుగుతుంది. సో ఇది ఒక విధానంగా ఒక క్రమ పద్ధతిలో పోస్టులను ఇవ్వడం, నెక్స్ట్ కూడా అర్థం చేసుకునే విధంగా వాళ్ళకి కూడా ఈజీ ఉంటుంది. సో కాబట్టి ఎవ్రీ స్టేట్కి కూడా రోస్టర్ ఉంటుంది. సో మ్యాక్సిమం ఇప్పుడు మనకి చేంజ్ అయిన రోస్టర్ ప్రకారం చూడండి, ఒక 10 పోస్టులు ఉన్నాయండి, ఒక 10 పోస్టులు ఉన్నాయి చూడండి. ఇక్కడ ఒక 10 పోస్టులు ఉన్నాయనుకోండి, ఇక్కడ వరకు 10 పోస్టులు ఉన్నాయనుకోండి. ఇంకేం లేదండి, వాళ్ళు ఎవరికి ఇవ్వాలి, ఎలా ఇవ్వాలి అనేది ముందే ఒక 100 పాయింట్స్ పెట్టుకున్నాడు ఒక క్రమ పద్ధతిలో. ఫస్ట్ ఓసీ వాళ్ళకి ఒక పోస్టు, తర్వాత ఎస్సీ వాళ్ళకి ఒక పోస్టు, ఓసీకి మళ్ళీ ఒక పోస్టు. అంటే వాళ్ళకు ఉన్నటువంటి పర్సెంటేజ్ ప్రకారం వాళ్ళకి, ఫర్ ఎగ్జాంపుల్ చూడండి, ఎస్సీ వాళ్ళకి 15% రిజర్వేషన్ ప్రకారం ఆ 15% వచ్చే విధంగా ఈ 100 పాయింట్స్లో వాళ్ళు అక్కడక్కడ పాయింట్స్ పెట్టేసారు. ఎస్టీ వాళ్ళకి 10 పాయింట్స్. సో అదేవిధంగా మనకి బీసీ వాళ్ళకి 28. సో ఈ విధంగా అంటే టోటల్ ఓవరాల్గా తీసుకున్నట్లయితే స్పోర్ట్స్ కోటా 1%, ఉమెన్స్ 33. ఇట్లా వాళ్ళు అన్నీ చూసుకొని వాళ్ళ పర్సంటేజ్ చూసుకొని ఈ 100 పాయింట్స్లో అంటే 100 రోస్టర్ 1 to 100 వరకు తీసుకొని దాంట్లో వాళ్ళకి పాయింట్స్ ఇచ్చేసారు. సో ఆ పాయింట్స్ ప్రకారం ఒక నోటిఫికేషన్ వచ్చింది అనుకోండి. నోటిఫికేషన్లో ఎన్ని పోస్టులు ఉన్నాయి? జస్ట్ మనకి 10 పోస్టులు మాత్రమే ఉన్నాయి. సో 10 పోస్టులకి వాళ్ళు ఏం చేస్తారు, డైరెక్టింగ్గా ఏంటిది 1 2 3 10 వరకు ఇక్కడికి రోస్టర్ ఆగిపోతుందండి. ఇక్కడికి ఆగిపోతుంది రోస్టరింగ్. ఎక్కడి వరకు? బీసీబీకి ఒక పోస్ట్ వస్తుంది, ఈడబ్ల్యూఎస్కి ఒక పోస్ట్ ఉంటుంది, ఎస్టీకి ఒక పోస్ట్ ఉంటుంది, ఎస్సీకి ఒక పోస్ట్ ఉంటుంది. ఇప్పుడు ఉమెన్ అన్న స్పెషల్గా ఇవ్వరు. ఎందుకు ఇవ్వరు అంటే ఉమెన్ అనేటువంటిది హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారం స్పెషల్గా ఉమెన్ కాలం ఇచ్చి జనరల్ ఉమెన్ అనేటువంటిది వర్టికల్ ఇచ్చేది. కానీ ఉమెన్ అండ్ ఏంటిది జనరల్ అని చెప్పేసి మనకి ఫస్ట్ వర్టికల్ ఇచ్చారు. కానీ ఇప్పుడు ఏంటిది హారిజంటల్ రిజర్వేషన్ కదా. సో ఈ హారిజంటల్ రిజర్వేషన్ ప్రకారము మనకి ఉమెన్ అంటూ ఉండదు. కాకపోతే వాళ్ళకి రోస్టర్ ఉంటుంది. కానీ నోటిఫికేషన్లో మాత్రము ఉమెన్, జనరల్ అండ్ ఉమెన్ అని చెప్పేసి మనకి ఈ కాలమ్స్ ఉండవు. ఓన్లీ జనరల్ కాలమే ఉంటుంది. అంటే మెరిట్ ప్రకారం ఫిలప్ చేస్తారు. ఒకవేళ ఎక్కువ పోస్టులు ఉన్నాయనుకోండి అప్పుడు ఏం చేస్తారు? ఎక్కువ పోస్టులు ఉంటే సో దీనికి కూడా ఇక్కడ మనకి రాజేష్ కుమార్ దరియా అండ్ రాజస్థాన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో మెన్షన్ చేసినటువంటి అంశంలో ఒక అంశము చూడండి, ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఎన్ని పోస్టులు ఉంటే ఉమెన్కి కేటాయించాలి అనేటువంటి బేస్ చేసుకొని ఇక్కడ ఒక చార్ట్లో కూడా ఇవ్వడం జరిగింది జడ్జ్మెంట్ ప్రకారము. సో ఎవ్రీ 3rd పోస్ట్కి 3 పోస్టులు ఉంటే ఒక పోస్టు ఉమెన్కి కేటాయించాలి. అంటే 10లో ఎన్ని వస్తాయి? 3. ఇప్పుడు చూడండి, 10కి 3 పోస్టులు వస్తాయి. తర్వాత 4 వస్తాయి, 4కి కూడా ఒక పోస్ట్ ఉంటుంది. 5 ఒకటే, 6కి వచ్చేసరికి మళ్ళీ 2 అయినాయి. అట్లా 10కి వచ్చేసరికి చూడండి 3 పోస్టులు వాళ్ళకి కేటాయించాలి. అంటే ఎవ్రీ 3rd పోస్టు ఎవరికి ఇవ్వాలండి? 3 పోస్టులు ఉన్నప్పుడు మాత్రమే ఉమెన్కి ఒక పోస్ట్ అలాట్ చేస్తుంది. ఒకవేళ 2 పోస్టులతో నోటిఫికేషన్ వచ్చిందనుకోండి, 2 పోస్టులు మాత్రమే ఉన్నాయి, అంటే కేవలం 2 ఉన్నాయి నోటిఫికేషన్లో, వాళ్ళకి ఉమెన్కి ఇవ్వరు. జస్ట్ అదేంటిది జనరల్లో ఉండిపోతుంది. ఆ 2 పోస్టులు ఎవరికి పోతుంది? ఒకటి ఓసీ జనరల్ ఉంటుంది, ఒకటి ఎస్సీ జనరల్ ఉంటుంది. మళ్ళీ ఉమెన్ అనేటువంటిది ఉండదు ఇంకా అక్కడ.
ఎప్పుడు ఉమెన్ వస్తుంది, మళ్ళీ థర్డ్ పోస్ట్ వచ్చినప్పుడే మళ్ళీ ఉమెన్కి అక్కడ చూస్తాడు. 33 అడాకసి ప్రకారము 33% రిజర్వేషన్ చూసి ఫిల్అప్ చేస్తారు. సో ఇది అండి మనకు వచ్చేసి రోస్టర్ పాయింట్స్. అదేవిధంగా వర్టికల్లో మరి హార్జెంటల్ ప్రకారము నింపే ప్రాసెస్. ఇక్కడ వచ్చేసి మనకి యాజ్ పర్ ఇప్పుడు మల్టీ జోన్ 1 హిందీ ఇప్పుడు అందరూ అడుగుతున్నటువంటిది మల్టీ జోన్ 1లో ఉన్నటువంటి మనకి నోటిఫికేషన్ ప్రకారము జస్ట్ ఇప్పుడు మళ్ళీ దాన్ని ఇవ్వడం జరుగుతుంది. అంటే పోస్టులు ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది సేమ్ ఇప్పుడు మనం ఇక్కడ ఇచ్చినట్టుగానే ఈ విధంగా ఇప్పుడు చిన్నగా తయారు చేయడం జరిగింది. జస్ట్ ఇట్లానే ఉంటుందండి. ఓసీ 22 ఉంటుంది, ఈడబ్ల్యూఎస్ 7 ఉంటుంది, బీసీఏ 5, బీసీబీ 5, బీసీసీ 1, బీసీడీ 4, బీసీఈ 2, ఎస్సీ 10, ఎస్టీ 6, పిహెచ్ 3, స్పోర్ట్స్ కోటా 1. మొత్తం టోటల్ ఎన్ని అండి? టోటల్ 66 పోస్టులు అని చెప్పేసి మాత్రమే ఇవ్వడం జరుగుతుంది. దీంట్లో ఉమెన్స్ అండ్ జనరల్ అని చెప్పి సపరేట్ అన్నీ కూడా జనరల్ పోస్టులు ఇవి. ఇక సో అన్ని జనరలే. ఈ కేటగిరీలో బీసీసీ వాళ్ళకి ఇది జనరలే. సో దీంట్లో తర్వాత ఇప్పుడు చూడండి, ఈడబ్ల్యూఎస్లో ఈ 7 జనరలే, ఓపెన్ కాంపిటీషన్లో ఇది జనరలే, తర్వాత బీసీఏలో అన్ని జనరల్ పోస్టులే అన్నమాట. సో మరి ఉమెన్స్కి ఇవ్వాలి కదా సార్ అంటే అప్పుడు ఎప్పుడైతే మెరిట్ ప్రకారం 22 మెంబర్స్ని దీంట్లో ఫిలప్ చేస్తారండి. ఈ 22 మెంబర్స్ ఫిలప్ చేసినప్పుడు 22 పోస్టులకి ఉమెన్స్ ఎన్ని ఇవ్వాలి? 33% ప్రకారం ఇవ్వాలి ఉమెన్స్కి, అంతే కదా. సో 33% ఉమెన్స్కి ఇవ్వాలి అంటే అప్పుడు చూస్తారన్నమాట. ఫస్ట్ 22 మెంబర్స్ మెరిట్ ప్రకారం అంటే ర్యాంక్ ప్రకారం 22 మందిని తీసుకుంటారు. 22 మందిలో ఉమెన్స్ ఉన్నారనుకోండి 33%, కథం అక్కడికి రిజర్వేషన్ క్లోజ్, ఉమెన్స్ రిజర్వేషన్ క్లోజ్. అదే లేరనుకోండి ఈ 22లో లాస్ట్ ఎంత అండి? 7 పోస్టులు వస్తాయి మనకు. 22 అంటే ఈ 7 పోస్టుల కంటే ఎంతమంది తక్కువ ఉన్నారు? ఫర్ ఎగ్జాంపుల్ 2 తక్కువ ఉన్నారనుకోండి, 2 తెచ్చి దీనిలో ఫిల్అప్ చేయడం జరుగుతుంది. వాళ్ళకి ఎంత ర్యాంక్ అన్నా రండి, ఈ 22 మెరిట్లో లేకున్నా కూడా వాళ్ళు అంటే చాలా ఎక్కువ ర్యాంక్ వచ్చినప్పటికీ కూడా తీసుకొచ్చి వాళ్ళకి ఈ కోటాని ఫిల్అప్ చేస్తారు. 33% ప్రకారము వాళ్ళు 7 మెంబర్స్ ఉండాలి. కానీ ఈ 22 లిస్టులో యాజ్ పర్ మెరిట్ 22 లిస్టులో 1 to 22 ర్యాంకులో కేవలము 5 ఉన్నారనుకోండి, 5 మెంబర్సే ఉన్నారు. సో మిగతా మనకి ఎంత కావాలి? 2 కావాలి. 2 ఈ 22 ర్యాంక్ లోపల లేరు. ఎక్కడ 100 తర్వాత 200 ర్యాంకులో 2 అమ్మాయిలు ఉన్నారు. సో ఆ 2 కూడా తీసుకొచ్చి ఇక్కడ ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అంతే, ఇంకా అక్కడికి క్లోజ్. సో దీన్ని మనం ఏమంటామంటే అడాకసి, అంటే 33% రిజర్వేషన్ ఉండేటట్లు చూసుకోవాలి, అంతే. ఒకవేళ ఫిల్అప్ అయితే ఇంకా అక్కడికి రిజర్వేషన్ క్లోజ్. అదేవిధంగా ఈడబ్ల్యూసీలో కూడా మనకి 7 పోస్టులు ఉన్నాయి, అంటే 2 వస్తారన్నమాట. 2 అమ్మాయిలు ఇప్పుడు ఈడబ్ల్యూఎస్సి లిస్ట్ చూస్తారు. ఫస్ట్ ర్యాంక్, సెకండ్ ర్యాంక్, థర్డ్ ర్యాంక్, ఫోర్త్ ర్యాంక్, 5th, 6th, 7th ర్యాంక్ చూస్తారు. ఇది ఒక జిఆర్ఎల్ వాళ్ళది, ఈడబ్ల్యూఎస్ వాళ్ళ జిఆర్ఎల్ అంటే ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో 1st నుంచి 7th వరకు. సో దీంట్లో 7 మందిని ఫిల్అప్ చేశారు, తీసుకున్నారు. దీంట్లో 33% అంటే 3rd పోస్టు, అదేవిధంగా 6th పోస్టు, అంటే 2 పోస్టులు అమ్మాయిలకు ఉండాలి. సో అంటే ఈ 7లో 2 అమ్మాయిలు ఉండాలి అని చూసుకుంటారు. సో మిగతాది ఇక మెరిట్ ప్రకారం, మిగతాదంతా కూడా మెరిటే. ఇంకా మెరిట్లో చూడండి, మెరిట్ మళ్ళీ అది జనరల్ పోస్టులు అయిపోతాయి కదా. ఆ జనరల్ పోస్టులో కూడా మెరిట్ అమ్మాయిలు ఉంటే అమ్మాయిలు వచ్చేస్తారు. మెరిట్ అండి, ఇక మెరిట్ ప్లస్ జనరల్, అది ఆ పోస్ట్ జనరల్ అయిపోతుంది. ఒకవేళ తగ్గితేనే 33% ప్రకారం ఫిల్అప్ చేయడం జరుగుతుంది. అది ఉమెన్స్, అదేవిధంగా స్పోర్ట్స్ కోటా, పిహెచ్ కోటా అన్నమాట. ఆ విధంగా మనకి బీసీఏ, తర్వాత బీసీబీ కూడా అదేవిధంగా, బీసీసీ, బీసీడీ, బీసీఈ కూడా, సో ఎస్సీ, ఈ విధంగా మనకి అన్ని పోస్టులు కూడా ఈ విధంగానే మనకి ఉమెన్స్ కేటగిరీలో ఫిలప్ చేయడం జరుగుతుంది. ఆ తర్వాత వచ్చేసి ఇంకొక చిన్న విషయము మనకి ఇది కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది, ఎన్ని పోస్టులకు ఎన్ని ఇవ్వాలి. ఇప్పుడు చూడండి, ఇంతకుముందు ఉన్నటువంటి మనకి నోటిఫికేషన్లో మల్టీ జోన్ 1లో చూడండి 14 జనరల్, ఉమెన్ 8 ఇచ్చిండు. అంటే ఉమెన్ కాలము అనేటువంటి స్పెషల్గా మెన్షన్ చేసిండు. ఈ ఉమెన్ కాలం మెన్షన్ చేయడం వల్ల ఏమవుతుందంటే మెరిట్లో అమ్మాయిలు వచ్చినా కూడా, ఇక్కడ చూడండి, మెరిట్లో అమ్మాయిలు వచ్చినా కూడా
ఇక్కడ చూడండి. సో ఇక్కడ 22 మెంబర్స్ ఉన్నారు కదా అండి, 22 మెంబర్స్ ఉన్నారు. 22 మెంబర్స్లో ఉమెన్ స్పెషల్గా కాలం ఇవ్వడం జరిగింది ఇప్పుడు ఉన్నటువంటి వర్టికల్ ప్రకారం. సో ఉమెన్ కేటగిరీలో కంపల్సరీగా మనకు వచ్చేసి ఎంతమందిని ఫిలప్ చేయాలి? 8 మెంబర్స్ని ఫిలప్ చేయాలి. ఎంతమందిని? 8 మెంబర్స్ని ఫిలప్ చేయాలి. సో మెరిట్ ప్రకారం చూసుకుంటే అమ్మాయిలు ఉన్నా లేకున్నా 33% ఉన్నా లేకున్నా 8 మాత్రం కంపల్సరీ ఫిలప్ చేయాలి. వాళ్ళ మెరిట్లో ఉన్నా లేకున్నా 8 మెంబర్స్ని కంపల్సరీ ఫిలప్ చేయాలి. అది వర్టికల్. ఒకవేళ మెరిట్లో 8 మెంబర్స్ అమ్మాయిలు ఉన్నారనుకో, ఇక ఉమెన్స్ని ఫిలప్ చేయాల్సినటువంటి అవసరం లేదు, అది హారిజంటల్. సో అది ఇక్కడ మనం గమనించుకోవాల్సినటువంటి విషయము. ఈ విధంగా ఇది చాలా మంచిదే, ఎందుకంటే దీని ద్వారా పోస్ట్ మాత్రమే జనరల్ అవుతుంది. జనరల్ మీన్స్ మెన్కి ఇవ్వమని కాదు, కాకపోతే పోస్ట్ మనకి జనరల్ అవుతుంది. ఎప్పుడైతే జనరల్ వస్తుందో ఎవరైనా కాంపిటీషన్లో ఎవరైనా పోటీ పడవచ్చు, అమ్మాయిలు కానీ అబ్బాయిలు కానీ ఎవరైనా మనకి పోటీ పడేటువంటి అవకాశం ఉన్నది. జనరల్ కావాలి, పోస్ట్ జనరల్ కావాలి. అది ఇక్కడ ఏంది? యాజ్ పర్ మెరిట్ అన్నమాట. యాజ్ పర్ మెరిట్ ఎవరికి ఎక్కువ మార్కులు ఉంటే ఆ జనరల్ పోస్టు వాళ్ళకి, అమ్మాయికి అయితే అమ్మాయికి కేటాయిస్తారు, అబ్బాయికి అయితే అబ్బాయికి కేటాయిస్తారు. అది ఇదివరకు ఏంది? అమ్మాయిలకు స్పెషల్గా ఇస్తూ మళ్ళీ జనరల్ పోస్టులో మెరిట్ ఉంటే వాళ్ళకు కూడా ఇచ్చేది అనమాట. సో ఇట్లా ఎక్కువ పోస్టులు అన్యాయం అవుతుందని చెప్పేసి ఈ యొక్క కోర్టుకు వెళ్ళడం జరిగింది. తద్వారా ఈ విధంగా మనకి రావడం జరిగింది, తీర్పు రావడం జరిగింది. ఆ తర్వాత మనకి టీఎస్పీఎస్సీ కూడా హారిజంటల్ రిజర్వేషన్నే ఇంప్లిమెంటేషన్ చేస్తాము అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఆ తర్వాత మనకి ఇది కొత్తగా రోస్టర్ అండి, ఒకసారి చూసుకోండి. సో దీంట్లో ఓసీకి, ఎస్సీకి, ఉమెన్కి అన్నీ కూడా అలాట్ చేయడం జరిగింది. ఇది రోస్టరు. సో రోస్టర్ అంటే దీని ప్రకారమే పోస్టులు అనేవి ఫిలప్ చేయడం జరుగుతుంది. మనకి కూడా రేపు ఎవరికైనా ఇప్పుడు నోటిఫికేషన్లో ఆఫ్టర్ ఏంటిది జాయినింగ్ ఆర్డర్ ఇచ్చినప్పుడు కూడా సో దీని ప్రకారమే ఫిలప్ చేస్తారు వాళ్ళను. అంటే ఫస్ట్ మనకి ఇప్పుడు చూడండి, యాజ్ పర్ ర్యాంక్ పిలుస్తారు అన్నమాట. ర్యాంక్ అంటే మెరిట్ ప్రకారం పిలువరు. సో రోస్టర్ ప్రకారమే వాళ్ళని సెలెక్ట్ చేసుకోమంటారు పోస్టులు కూడా. ఇక్కడ చూడండి, ఓసీ ఉమెన్ ఉంది. ఫస్ట్ ఓసీ ఉమెన్ని రమ్మని ఆమెకు ఉన్నటువంటి పోస్టులలో ఏ ప్లేస్ కావాలనేది కూడా ఈ రోస్టర్ ప్రకారమే వాళ్ళు పిలిచి వాళ్ళకి ఏంటిది ఆర్డర్ కాపీ అండ్ జాయినింగ్ కాపీ ఇవ్వడం జరుగుతుంది అన్నమాట. సో ఇది కూడా ఈ రోస్టర్ ప్రకారమే చేయడం జరుగుతుంది. సో రోస్టర్ను కాదని వాళ్ళు ముందుకు పోరు. సో రోస్టర్ ప్రకారమే అన్నీ జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ప్రజెంట్ అయితే మల్టీజోన్ 1లో వచ్చి అయితే ఈ విధంగా ఉంటుంది. సో ఉమెన్ అనేటువంటిది కాలం ఉండదు, కాకపోతే ఫిలప్ చేసేటప్పుడు మాత్రం రూల్స్ను పాటిస్తారు. ఒకవేళ ఈ 22 జనరల్లో కనుక ఎస్సీ ఉమెన్ వచ్చిందనుకోండి, ఎస్సీ ఉమెన్ ఇక్కడ వచ్చిందనుకోండి జనరల్లో, ఇక్కడ ఎస్సీ వాళ్ళకి కేటాయించినటువంటి 10 పోస్టుల్లో ఎన్ని ఉంటాయి? ఇప్పుడు 2 మాత్రమే నింపాలి. ఎందుకు? ఆల్రెడీ ఎస్సీ ఉమెన్ ఇక్కడ ఓపెన్లో వచ్చేసింది కదా. సో కాబట్టి ఇక్కడ ఎస్సీ కేటగిరీలో 10 పోస్టులు ఉన్నాయి, 3 అమ్మాయిలను మనం ఫిలప్ చేయాలి జనరల్గా. సో అంటే మనకి 33 రిజర్వేషన్ ప్రకారం 3ని ఫిలప్ చేయాలి. కానీ ఈ అమ్మాయి రిజర్వేషన్లో కాకుండా మెరిట్లో ఇక్కడ ఓసీ కాంపిటీషన్లో ఉమెన్ కేటగిరీలో అంటే ఉమెన్ అయి ఓపెన్ కాంపిటీషన్లో వెళ్ళిపోయింది. సో కాబట్టి ఇక్కడ ఏమవుతుందంటే ఈ ఎస్సీ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో వాళ్ళలో ఇప్పుడు 8 జనరల్ అవుతాయి, 2 మాత్రమే ఉమెన్స్కి కేటాయించడం జరుగుతుంది. మరి ఇంకొక పోస్ట్ ఎటు పోయింది సార్ అంటే ఇక్కడ ఓపెన్ కాంపిటీషన్లో ఈ అమ్మాయి ఇక్కడికి వచ్చేసింది. సో అంటే ఇక్కడ ఎస్సీలు ఎంతమంది, ఎస్సీ అమ్మాయి ఇప్పుడు యాజ్ పర్ నోటిఫికేషన్ ఎస్సీ ఉమెన్స్ ఎంతమంది ఉండాలి? 3 ఉండాలి. ఇక్కడ 1 ఉన్నారు, ఇక్కడ 2 నింపాలి. అట్లనే మరి ఈ విధంగా ఈ 8 పోస్టులు, ఫస్ట్ 7 పోస్టులు ఉండే, ఈ 7 పోస్టులు ఏమైనాయి? జనరల్, 3 మాత్రము ఉమెన్కి ఇవ్వాలి. కానీ ఈ యొక్క ఎస్సీ కేటగిరీలో ఈ అమ్మాయి బాగా కష్టపడి ఇక్కడ మనకి ఓపెన్లోనే తెచ్చుకున్నది అనుకో, ఇక్కడ రిజర్వేషన్లో ఉన్నటువంటి వాళ్ళకి మరి జనరల్లో పోస్టుల సంఖ్య పెరుగుతుంది. అట్లా ఎక్కువ మళ్ళీ జనరల్లో అమ్మాయిలు ఉంటే అమ్మాయిలకు ఇస్తారు, అబ్బాయిలు ఉంటే అబ్బాయిలకు ఇస్తారు. సో ఇది కూడా ఈ యొక్క హారిజంటల్ రిజర్వేషన్లో ఒక మంచి పరిణామం అన్నమాట. సో అంటే మొత్తానికి కేటగిరీ వైజ్గా కానీ
ఆ తర్వాత అడాకసి ప్రకారము ఉమెన్స్కి 33% ప్రకారము నింపేటువంటి ప్రాసెసే హారిజంటల్ ప్రాసెస్. ఫర్ ఎగ్జాంపుల్ ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. ఫర్ ఎగ్జాంపుల్గా బీసీబీ ఉంది. బీసీబీలో ఎన్ని పోస్టులు ఉన్నాయి? 5 పోస్టులు ఉన్నాయి. 5 పోస్టులు అంటే థర్డ్కి ఒక పోస్టు, 4th and 5th, 6th అంటే ఇంకొక పోస్ట్ వస్తే 2 వచ్చేది. అంటే ఒక అమ్మాయిని ఇక్కడ నింపాలి. అంటే 4 జనరల్ ఉంటాయి, ఒక పోస్ట్ను అమ్మాయికి కేటాయించాలి. ఇప్పుడు బీసీబీ ఒక అమ్మాయి చాలా కష్టపడింది. ఆమె ఓపెన్ కాంపిటీషన్లో ఈ 22లో వచ్చేసింది. ఎవరు? బీసీబీ అమ్మాయి వచ్చేసింది. ఇప్పుడు బీసీబీ అమ్మాయిలు ఎంతమంది ఉండాలి? ఒక్కరే ఉండాలి, అంతే కదా. 33% రిజర్వేషన్ ప్రకారం ఆమె ఎక్కడ వచ్చేసింది? ఓపెన్ కాంపిటీషన్లో వచ్చింది. అలాంటప్పుడు ఇక్కడ 5కు 5 పోస్టులు జనరల్ అయిపోతాయి. 5కు 5 పోస్టులు కూడా జనరల్గా కన్వర్ట్ అయిపోతాయి. మళ్ళీ జనరల్ అంటే మెన్ అండ్ ఉమెన్ కూడా ఇక్కడ మళ్ళీ పోటీ పడవచ్చు. సో ఇది అడాకసి. జస్ట్ ఏం లేదండి, కంపల్సరీ 33% చూస్తారు, కానీ చిన్న మార్పులు మాత్రమే హారిజంటల్లో జరిగినాయి. అవి ఏంటంటే ఇంతకుముందు చెప్పిన 33% చూసుకోవడం ఒకటి, అడాకసి ప్రకారము ఎంతమంది ఉమెన్స్ ఉన్నారు ఏంటిది అనేటువంటిది అదొకటి. తర్వాత థర్డ్ వచ్చేసి కేటగిరీలో ఉన్న వాళ్ళ పోస్టులు కూడా ఒకవేళ ఓపెన్ కాంపిటీషన్లో కనుక అమ్మాయిలు కానీ ఉన్నట్లయితే ఆ కాంపిటీషన్లో అంటే బీసీఈ అమ్మాయి ఉన్నదనుకో, బీసీబీ అమ్మాయి ఉన్నదనుకో, ఎస్సీ అమ్మాయి ఉన్నదనుకో, ఎస్టీ అమ్మాయి ఉన్నదనుకో, ఆమె ఓపెన్లో పోతే అక్కడ వాళ్లకు కేటాయించినటువంటి పోస్టులు జనరల్గా మారిపోయేటువంటిది ఛాన్సెస్ ఉన్నాయన్నమాట. సో ఇది హారిజంటల్ గురించి చిన్న బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ అండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఏదన్నా ఉంటే కూడా మీరు డౌట్ 12 years నుంచి మేము ఇదే ఫీల్డ్లో ఉన్నామండి, ఎడ్యుకేషన్ ఫీల్డ్లో. సో మీకు ఏదైనా డౌట్స్ ఉన్నా కూడా క్లారిఫై చేసే ప్రయత్నం చేయాలనే ఉద్దేశంతో వీడియోస్ చేయడం జరుగుతూ ఉన్నది. కాబట్టి సపోర్ట్ చేయవలసిందిగా కోరుకుంటున్నాను. సో థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.